మనోహర్ 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 హే మనోహర్ మేడం మనోహర్ ఏంటి రాధా ఏమైంది? ఎవరు దొంగొచ్చి నా మెళ్ళ తాళి తెంచుకు వెళ్ళాడు. రాధా ఏమైంది? మేడం ముగ్గేస్తుంటే ఎవడో వచ్చి నా మెళ్ళ తాళి తెంచుకుపోయాడు. ఎవడో తాళి తెంచుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? చూస్తూ కూర్చున్నావా? లేదు బామ్మగారు, నన్ను మాటల్లో పెట్టి సడన్ గా లాక్కెళ్ళిపోయాడు. ఏంటి? అబద్ధపు తాళికి ఇంత సెంటిమెంట్ ఫీల్ అవ్వాలా? అరే శుక్రవారం పూట మెళ్ళో తాళి లేకుండా ఉండడం అరిష్టమేమో కదా? రాధా నువ్వేం బాధపడకమ్మా, నీకేం కాదులే. ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? ఇలా అనుకోకుండా జరిగింది దోషమే కదక్కా. ఏదో అశుభానికే ఇలా జరిగిందేమో. మాధవి ఏంటా మాటలు? తను అసలే చాలా బాధపడుతూ ఉంటే. రాధా ఇట్స్ ఓకే, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? చాలే సంబడం. ఏడ్చినంత మాత్రాన జరిగిపోయేది ఆగిపోతుందా? ఏదైనా పరిహారం చేస్తే సరిపోతుంది. నేను అదే చెప్తున్నాను నానమ్మా. తాళి లేకుండా బోసి మెడతో ఉండడం మంచిది కాదు కదా. సో ప్రస్తుతానికి పూజ గదిలో ఉన్న తాళి కట్టిస్తే సరిపోతుంది. ఏమంటావు నానమ్మా? బాగా చెప్పావు గాయత్రి. ఇంకా సేపట్లో అమృత గడియలు కూడా వస్తాయి. ఆ సమయంలో భర్త చేత తాళి కట్టించుకుంటే ఎలాంటి దోషాలున్నా సరే పోతాయి. మేము గుడికెళ్ళి ఏదైనా పరిహారం చేయించుకొని అక్కడే తాళి కడతానులేండి. ఇప్పుడు అమృత ఘడియలు వస్తున్నాయి కట్టవయ్యా అంటే మళ్ళీ ఎప్పుడో కడతానంటావేటి? అది కాదు శేషు గారు. మనోహర్, మీకు సెంటిమెంట్స్ లేకపోవచ్చు, కానీ పాపం రాధని చూడండి, సర్వస్వం కోల్పోయినట్టు ఎంత బాధపడుతుందో. అమ్మాయిల ఫీలింగ్స్ మీకు అర్థం కావులేండి. అమ్మా, మనోహర్ అలాగే అంటారు, కానీ త్వరగా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. ఓ, అయితే అక్కబావకి మళ్ళీ పెళ్ళనమాట. అవును రోషన్, అసలైన పెళ్లి. వీళ్ళ పెళ్లి గుట్టు బయట పెట్టే పెళ్లి. సరే, నాతో రెండు చెప్తాను.
అక్క రాహుకాలం వచ్చేస్తుందేమో, తొందరగా తీసుకునిరా. మనోహర్ తీసుకో. మేడం అది అరే నీ భార్య మెళ్ళో నువ్వు తాళి కట్టడానికి అంత సంశయిస్తావేంటి? కట్టు. అక్క రాహుకాలం వచ్చేస్తుంది, త్వరగా ఇవ్వు. ఏం ఆలోచిస్తున్నావు మనోహర్? కాదనకుండా కట్టు. మంచి సమయం దాటిపోతుందయ్యా, త్వరగా కట్టు. తీసుకో మనోహర్. ఆలోచిస్తావేంటయ్యా, తాళి కట్టు. కట్టడు. ఎందుకంటే నిజమైన భార్యాభర్తలు కాదు కదా. త్వరగా కట్టండి మనోహర్. అరేరేరే, నీ పెళ్ళాం మెళ్ళో నువ్వు తాళి కట్టడానికి ఎందుకంత ఆలోచిస్తావు? కట్టు.